అంగన్వాడీలో ఇచ్చే బాలామృతంతో ఎప్పుడైనా బూరెలను ట్రై చేస్తారా? చాలా బాగుంటాయండి. పిల్లలకైతే బెస్ట్ స్నాక్స్ అని చెప్పొచ్చు. ముందుగా ఒక గిన్నెలోకి 2 కప్పుల వరకు బాలామృతం పొడిని వేసుకోండి. అందులోనే అరకప్పు దాకా గోధుమ పిండి, అలాగే చిటికెడు ఉప్పును వేసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసుకోండి. మీరు కావాలనుకుంటే యాలక్కల పొడినైనా వేసుకోవచ్చండి. ఇప్పుడు అదే కప్పుతో పావు కప్పు దాకా బెల్లం తురుమును వేసుకొని అందులోనే కొద్దిగా నీళ్లు పోసుకొని బెల్లం కరిగేదాకా బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఆ నీళ్ళని ఆ పిండిలో వేసుకుని బాగా మిక్స్ చేసేసుకోండి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత అందులో కొద్ది నీళ్లు పోసుకుంటూ చపాతీ పిండి కంటే సాఫ్ట్ గా కలుపుకొని మూత పెట్టి 1 గంట పాటు పక్కన పెట్టేసుకోండి. గంట తర్వాత మళ్ళీ మూత తీసి గట్టిగా ఉంటే పిండి కొంచెం నీళ్లు పోసుకొని మళ్ళీ మెత్తగా మిక్స్ చేసుకున్న తర్వాత చేతికి ఆయిల్ అప్లై చేసుకుని ఇలా ఉండల్లా చేసుకుని పాలిథిన్ కవర్ మీద కొంచెం ఆయిల్ అప్లై చేసేసుకుని ఇలా బూరెల్లాగా ఒత్తేసుకోవటమే. ఇలా ఒత్తేసుకున్న తర్వాత బాగా కాగుతున్నటువంటి ఆయిల్ లోకి ఒక్కొక్కటిగా మాత్రమే వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకుంటూ ఫ్రై చేసేసుకోవాలి. చూడండి, బూరె మీదకి ఇలా ఆయిల్ ని గరిటతో వేసారనుకోండి, బూరె అనేది చక్కగా పొంగుతుంది. ఇలా పొంగంగానే రెండో వైపుకి గొట్టాలని చేసేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసేసుకోవటమే. అంతేనండి, బూరెలు రెడీ.